ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి రాజ్మా అన్నది చాలా ఇంపార్టెంట్, అలాగే ముఖ్యంగా శాకాహారాలకి ప్రోటీన్ అనేది బాగా అందిస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. దాంతో ఈ రాజ్మా రైస్ ని తయారు చేసే విధానం ఏంటో చూపిస్తారా? మనలో ఎక్కువ మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల హార్మోన్ సరిగా ఉత్పత్తి అవటం లేదు, కండపుష్టి ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతున్నాయి. ప్రోటీన్ బాగా అందించాలి అంటే కొన్ని అన్నాలు వండుకునేటప్పుడు కూడా అందులో కొన్ని విత్తనాలు వేసి వండుకుంటే మంచిదన్నమాట. మంచి టేస్ట్ గా ఉండే విత్తనాలు రాజ్మా విత్తనాలు. ఈ రాజ్మా విత్తనాలని నానపెట్టేసుకుని మనం దాంతో రైస్ చేసుకుని గనక తీసుకుంటే 100 గ్రాములు ఈ రాజ్మాలో 23% దగ్గర ప్రోటీన్ ఉంటుంది అనమాట. అందుకని హై ప్రోటీన్ అందుతుంది. రైస్ లో రాజ్మా అయ్యేసరికి స్పెషల్ టేస్ట్ గా ఈ రైస్ బాగుంటుంది. కానీ ఇండైరెక్ట్ గా తెలియకుండా ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రోటీన్ బాగా అందటానికి ఇది మంచి సోర్స్ అనమాట. రాజ్మా రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థములు: నానబెట్టిన రాజ్మా గింజలు 1 కప్పు, బాసుమతి ముడి బియ్యం 1 కప్పు, టమోటా పేస్ట్ 1 కప్పు, పుదీనా ఆకులు 1/2 కప్పు, పచ్చిమిరపకాయ చీలికలు 2 టేబుల్ స్పూన్లు, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, సాహీ జీరా 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, లవంగాలు 4, బిర్యానీ ఆకులు 2, దాల్చిన చెక్క ముక్కలు 2, అనాస పువ్వు 1, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో నానపెట్టిన రాజ్మా గింజలు సుమారుగా 12 గంటలు నానపెడితే బాగా నానతాయి. ఆ గింజలను వేసేసి గింజలు ఉడకటానికి కాస్త నీళ్లు పోసేసి ఆ నీళ్లలో నిమ్మరసం కొద్దిగా తేనె ఈ 2 వేసి ఉడికితే ఆ రాజ్మా గింజల్లో చప్పదనం పోతుంది. తేనె పులు పట్టేసి గింజలు బాగుంటాయి. ఉడికిన తర్వాత ఫిల్టర్ లో రాజ్మా గింజల్ని పోసేస్తే ఆ నీళ్ళన్నీ వాష్ చేయటానికి బాగుంటుంది. అలా ఉడికిన రాజ్మా గింజలు మనం పక్కన పెట్టుకుంటాం. ఇక రాజ్మా రైస్ కి మసాలా సిద్ధం చేయటం కోసం ఒక పొయ్యి మీద పాత్ర పెట్టేసి అందులో 1 టీ స్పూన్ మేగడ వేసి అందులో బిర్యానీ ఆకులు 2, అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, సాజీరా ఇవన్నీ మేగడలో దోరగా వేగనివ్వాలి. ఈ మసాలా రోజు మనం అసలు వాడం, ఎప్పుడన్నా స్పెషల్ ఐటమ్స్ లోనే కొద్ది మోతాదులో వాడుకుంటే మంచిది. ఇవన్నీ వేగిన తర్వాత అందులో అల్లము తురుము, అలాగే పచ్చిమిరపకాయ చీలికలు, పుదీనా ఆకులు ఇవన్నీ కొద్దిగా వేసి దోరగా వేగనివ్వాలి. ఇందులో కదుపుకుంటూ మధ్యలో ధనియాల పొడి, పసుపు ఈ 2 కూడా వేసేసి మసాలా అంతా వేగిన తర్వాత కడిగిన బాస్మతి ముడి బియ్యాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం. ఆ బియ్యం ఉడకటానికి రాజ్మా గింజలు ఉడకగా వచ్చిన నీళ్లను పోసాం, టమోటా పేస్ట్ వేసేస్తున్నాం. ఈ రసంలో బియ్యాన్ని కలిపేసి ఉడికించిన రాజ్మా గింజలు కూడా ఇందులో వేసేసి మూత పెట్టేస్తే చక్కగా ఈ మసాలా అంతా రాజ్మా గింజలు పీల్చుకుంటాయి. టమోటా పేస్ట్ లో బాస్మతి ముడి బియ్యం చక్కగా ఉడుకుతుంది. పొడి పొడిలాడుతూ రాజ్మా రైస్ చూసారుగా ఎంత కలర్ఫుల్ గా సిద్ధమైందో. హై ప్రోటీన్ బాగా పోషకాలు ఉండే రాజ్మా రైస్ సిద్ధమైంది. చూసారుగా డాక్టర్ గారు చూపించినట్టుగానే మనం రాజ్మా రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో, మరి రాజ్మాని ఆరోగ్యవంతంగా చేసుకుంటేనే దానిలో ఉన్న పోషకాలు, ప్రోటీన్ అన్ని కూడా మన శరీరానికి అందే అవకాశం ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.